మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిర్జాదిగూడలో ఉన్న చింతపండు నవీన్ అలియాస్ తిన్మార్ మల్లన్నకు సంబంధించిన కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. వెంటనే అప్రమత్తమైన మల్లన్న ఆఫీస్ సిబ్బంది వారితో వాదించారు. అది కాస్త ముద్రడంతో సిబ్బందిపైన దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆఫీసులోనే ఉన్న ఎమ్మెల్సీ మల్లన్న గన్మెన్లు గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కార్యాలయాన్ని పరిశీలించారు. దాడి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై తిన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితపై చేసిన కామెంట్స్ రగడ తారస్థాయికి చేరింది. బీసీ జేసీ సమావేశంలో పాల్గొన్న మల్లన్న కవిత బీసీ ఉద్యమాన్ని తప్పుపట్టారు. బీసీలకు ఏమిస్తే నీకెందుకు, నువ్వేమన్నా బీసీవా అని ప్రశ్నించారు. అంతటితో ఆకుండా బీసీలతో కంచెం పొత్తు ఉందా అంటూ నిలదీసే క్రమంలో కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహించిన జాగృతి నేతలు మేడిపల్లిలోని మల్లన్న ఆఫీసుపై దాడికి దిగారు. కార్యాలయంలోకి వెళ్లి ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. ఇదే క్రమంలో మల్లన్న ఆఫీస్ సిబ్బంది, మల్లన్న గన్మెన్లతో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో సాయి అనే జాగృతి కార్యకర్త కుడి భుజానికి బుల్లెట్ తగలక ఆసుపత్రికి తరలించారు. జాగృతి శ్రేణులను తీరును అటు బీసీ జేఏసీ నేతలు ఖండిస్తున్నారు. అటు మల్లన్న కామెంట్స్ పైన జాగృతి కూడా మండిపడుతోంది. దీంతో ఇరు వర్గాల మధ్య మళ్ళీ ఏం జరుగుతుందన్న హైటెన్షన్ నెలకొంది. సుమారు 11 గంటల ప్రాంతంలో నేను వివిధ కారణాలతోని, సమస్యలతోని ఆఫీస్కి వచ్చినటువంటి ప్రజలతోని ముఖాముఖి మాట్లాడుకుంటూ వాళ్ళ సమస్యలు రాసుకుంటూ నా ఛాంబర్లో ఉండగా కరెక్ట్గా 11 గంటల 25-30 నిమిషాల ప్రాంతంలో జై కవిత అంటూ, డౌన్ డౌన్ మల్లన్న అంటూ, డౌన్ డౌన్ బీసీలు అంటూ 20 నుంచి 30 మంది వెలమ వాళ్ళు ఉన్నట్టున్నారు. వాళ్ళు అందులో చాలా మంది ఆధారాలు దొరికినాయి. వాళ్ళు వచ్చి మా సిబ్బంది పైన దాడి చేసి, ఇక్కడికి వచ్చిన ప్రజలు కన్నీళ్లు పెడతా ఉంటే కూడా వదలకుండా వాళ్ళపైన దాడి చేసి, వాళ్ళని తీవ్రంగా గాయపరిచి, మా సిబ్బంది పైన దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసుకుంటూ, మా కవితక్క, మా కల్వకుంట్ల కవితక్క నాయకత్వం వర్ధిల్లాలనుకుంటూ, మా గన్మెన్లు ఎంత నిలువరించినా వినకుండా మా గన్మెన్ల పైన దాడి చేసి, అలాగే ఇక్కడ ఒక గన్మెన్ నాకు లోపల రక్షణగా ఉంటే లోపటికి వచ్చినటువంటి సుజీత్ రావు, కల్వకుంట్ల కవిత బంధు సుజీత్ రావు అనేటువంటి వ్యక్తి లోపలికి వచ్చి మా గన్మెన్ దగ్గర గన్ లాక్కొని నా పైన ఫైర్ చేయడానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైనటువంటి మా గన్మెన్ గాల్లో కాల్పులు జరపడం జరిగింది. దీంతో భయపడ్డటువంటి వాళ్ళు, అలాగే నాకు రక్షణగా ఉన్నటువంటి మరొక గన్మెన్ శ్రీనివాస్ బయట ఉన్నాడు. శ్రీనివాస్ పైన దాడి చేసి ఆయన పిస్టల్ లాక్కోవడానికి ప్రయత్నం చేసిరు. అనేక రకాల దాడులు చేసి విధ్వంసం చేసినారు. ఈ దానికి కరెక్ట్ గా ఉదయం 9 గంటలకు బీసీల రాజకీయ పార్టీ రాబోతుందనేటువంటి అంశాన్ని మేము ప్రకటించడం, గంటన్నర తర్వాత ఈ కార్యాలయం పైన మా పైన హత్యాయత్నం జరగడం, కల్వకుంట్ల కవిత ప్రేరేపించి ఇక్కడికి తోలిచ్చి హత్యా ప్రయత్నానికి పాల్పడింది. తిన్మార్ మల్లన్న గారి పైన జరిగిన దాడి కేవలం వ్యక్తిగతమైన దాడి కాదు, తెలంగాణ రాష్ట్రంలో బీసీల పైన జరుగుతున్న దాడి, బీసీల అభివృద్ధి పైన జరుగుతున్న దాడి, బీసీల చైతన్యం కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన దాడిగా ఈరోజు పరిగణిస్తున్నాము. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వీళ్ళు ఇలాంటి దాడులు చేయడం ద్వారా తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు బీసీల ఉద్యమాన్ని ఆపలేరు, బీసీల చైతన్యాన్ని ఆపలేరు. రాబోయే రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా బీసీలు మరింత ఉధృతంగా ముందుకు వచ్చి ఇక్కడ జరుగుతున్న బీసీలకు జరుగుతున్న అన్యాయాలకు, ఈ అభివృద్ధి ఏదైతే అడ్డుకుంటున్నారో వీటన్నింటికి కూడా అంతం పలికే రోజులు దగ్గరలో ఉన్నాయి.